అందరికీ నమస్కారం అండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత కథ నిన్న 2వ కథ అయితే చెప్పుకున్నాం కదా. ఈరోజు 3వ కథ. నేను 1వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు పూర్తి వివరాలతో ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. దానికన్నా ముందు స్వామివారి మహిమలు ఇలా షార్ట్స్లో మీ ముందుకి తీసుకురావాలనుకుంటున్నాను. అందుకే ఈ వీడియో. ఇంకా కథలోకి అయితే వెళ్ళిపోతాము. పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది. పేరుకు తగినట్టుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారట. అయితే వారు తమ తమ సంపదలను చూసుకొని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతి హీనంగా చూసేవారట. ఆ ఐశ్వర్యమంతా తమ గొప్పే అని తెలుస్తూ నిత్య పూజలు కాదు కదా, విశేష పూజలు కూడా చేసేవారు కాదంట. ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణుల వారికి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచిందట. ఒకరోజు ఆ ధనవంతులందరూ అనేక విందు విలాసాలలో మునిగి తేలుతున్నారట. అలా ఆ పట్టణం తూర్పు వీధిలో గల శ్రీమన్నారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాదుడు కూడా కరువయ్యాడట. ఆ రోజు అత్యంత పర్వదినం, తొలి ఏకాదశి అంట. అయితే ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆ ఆలయానికి పూజాధికాలు నిర్వహించలేదంట. సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయట. బ్రహ్మాండమైన వర్షం పడిందంట. వాళ్ళ ఇళ్ళన్నీ నీట మునిగిపోయాయంట. అంతా చీకటిగా అయిపోయిందంట. తెల్లవారేసరికి ఊరంతా కొట్టుకుపోయినంత పరిస్థితి అయిపోయిందంట. వ్యాపారుల ఇళ్ళన్నీ కూలిపోయాయంట. అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారట. ఆ వ్యాపారులందరూ ఎందుకు ఉపద్రవం, ఎందుకు జలప్రళయం అని అప్పుడు ఆలోచించుకున్నారంట. కానీ ఇంతలో వాళ్ళకొక ఆశ్చర్యం కనిపించిందంట. ఊరి చివరనున్న పూరిపాకలు మాత్రం అసలు చెక్కు చెదరలేదంట. వారికి ఆశ్చర్యం కలిగిందంట. ఇంత పెద్ద వర్షం వచ్చినా ఆ పూరిపాకులకి ఏమీ అవ్వలేదు ఏంటి అనుకున్నారంట. ఇంతలో ఆకాశవాణి ఇలా పలికిందంట. ఓ మూర్ఖులారా, మీ సంపదన్ని మీ గొప్ప అని తలుస్తూ వలన ఇలా జరిగింది. ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియ భక్తుడు. అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తూ ఉన్నాడు. అంతేకాక ప్రతి ఏకాదశి నాడు తనకి ఉన్నంతలో వెంకటేశ్వర వ్రతం కూడా చక్కగా చేసుకునేవాడు. అందుకనే తన వలన ఆ పూరి పాకలకి ఏమీ అవ్వలేదు అన్నారంట. అప్పుడు వీరందరూ ఏం చేస్తారు, మిగతా వాళ్ళందరూ గబగబా శ్రీమన్నారాయణుని ఆలయంకి వెళ్ళి చక్కగా అప్పుడు వ్రతం చేసుకుంటారు. ఆ వ్రతం చేసుకోగానే వారికి పోయిన సంపద అంతా తిరిగి వస్తుంది. ఇలా శ్రీవారి భక్తులు ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంత కాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారట.